సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో నథింగ్ ఫోన్ 2A అఫీషియల్గా మనకి ఇండియాలోకి అయితే లాంచ్ చేయడం జరిగింది ఫ్లిప్కార్ట్లో. సో దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 8GB 128GB 23,999కి, 8GB 256GB 25,999కి, 12GB 256GB 27,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 128GB ఎవరు అయితే తీసుకుంటుందండి, డైరెక్ట్గా 256GB తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన యొక్క వాట్సాప్ నుంచి, టెలిగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఇలా చెత్తాచెదరం అనేవి మనకు మీడియాస్ వస్తూనే ఉంటాయి. మన యొక్క మొబైల్ వచ్చేసి ఫుల్ అవుతూనే ఉంటుంది. అందుకోసమే కొంచెం సేఫ్ సైడ్గా మీరు 256GB మోడల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ కొనొచ్చా లేదా, దీని యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. మరి ఈ యొక్క మొబైల్ ఇంతకుముందు నేను చేసిన రియల్మీ 12 Plusకి ఏ రకంగా సమానం అవుతుంది, కెమెరా డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 2A రియల్మీ 12 Plus మొబైల్ని బీట్ అయితే చేసి పాడేస్తుంది. సో అది ఏం లేదనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోయే కంటే ముందు, నా పేరు నాసిర్, మీరు చూస్తున్న తెలుగు టెక్ లాంచ్ యూట్యూబ్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటే నాకు కైండ్లీ గెట్ బ్యాక్ అయితే అవ్వండి. కింద నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చి ఉంటాను. అండ్ ముందుగా చూసినట్టయితే ఫస్ట్గా దీని యొక్క డిజైన్ టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే నాకైతే మరీ అంతగా నచ్చలేదు. బ్లాక్ కలర్లో కొంచెం బాగా కనిపిస్తుంది, కానీ వైట్ కలర్లో నాకైతే అంత బాగా అయితే కనిపించడం లేదు. మేబీ ఇది స్పర్మ్ లుక్లో అయితే నాకు కనిపిస్తుంది అనమాట. ఎనీహౌ ప్రతి ఒక్కరికి ఇలాగైతే ఉండదు. కాకపోతే మోస్ట్ పీపుల్కి ఈ యొక్క డిజైన్ నచ్చలేదు అనేది మాత్రం పక్కా అనమాట. మరి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మీకు ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు 3 Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది, వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ముందుగా మనం దీని యొక్క డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉండదు, స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. 8.55mm మొబైల్ థిక్నెస్, 190 grams మొబైల్ వెయిట్, IP54 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3తో అయితే ఉంటుంది. రియల్మీ 12 Plus మీకు 5.2తో అయితే వస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా అడిషనల్ ఫీచర్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకవేళ మీకు లైట్ వెయిట్, కొంచెం స్లిమ్గా ఉండాలన్నా ఈ యొక్క మొబైల్ అయితే బై చేయొచ్చు. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి+ OLED డిస్ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 1300 nits పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే మాత్రం చాలా అదిరిపోయింది. రియల్మీ 12 Plusతో కంపేర్ చేసి ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి చాలా బెటర్గా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇలా ఎన్నో అయితే చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయంలో మాత్రం ఈ యొక్క మొబైల్ మీరు మూవీ చూసే వాళ్ళైనా సరే, గేమింగ్ ఆడే వాళ్ళైనా సరే ఈ యొక్క మొబైల్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. నెక్స్ట్ కెమెరాలో మరొక హైలైట్, దీంట్లో రియల్మీ 12 Plus తో కంపేర్ చేస్తాను దీని యొక్క కెమెరా అయితే ఇంకా బీభత్సం అనమాట. మీకు బ్యాక్ సైడ్ 50 MP సామ్సంగ్ GN9 OIS స్టెబిలైజేషన్ సపోర్ట్ వస్తుంది. ఇంకొక 50 MP JN1 సెన్సార్తో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ 32 MP పంచోల్ కెమెరా సోనీ IMX615 సెన్సార్తో అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 4K, ఫ్రంట్ సైడ్ అప్ టు 1080p వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా మీకు అద్భుతమైన కెమెరా మొబైల్ కావాలి, అండర్ 25,000లో అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. ఇంకా డౌటే లేదనమాట. మీరు పోర్ట్రేట్ షాట్స్ కోసమైనా కావచ్చు, ఎనీబడి ఎనీథింగ్, మీరు డెఫినెట్లీ ఈ యొక్క కెమెరా కోసం అయితే హైలీ ప్రిఫరబుల్ మొబైల్ అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 7200 Pro 5G ప్రాసెసర్, Android 14 అవుట్ ఆఫ్ బాక్స్, నథింగ్ వాయిస్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీరు గేమింగ్ అయినా సరే బీభత్సంగా అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని యొక్క ర్యామ్ విషయానికి వస్తే 8GB 12GB వరకు అయితే ఇచ్చారు. ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. దీంట్లో కొంచెం నెగిటివ్ ఏమంటే UFS 2.2 అయితే ఇచ్చారు. LPDDR4X ర్యామ్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకు రియల్మీ 12 సిరీస్లో ఏకంగా LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. ఇది మాత్రం చిన్నగా లెవెల్ డౌన్లో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది ప్రతి ఒక్కరికైతే అంత బాగా ఉపయోగపడదు. మోస్ట్లీ ఎక్కువ పెన్ డ్రైవ్ యూజ్ చేసే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే కొంచెం ట్రాన్స్ఫరబుల్ స్పీడ్ వచ్చేసి కొంచెం లిటిల్ బిట్ స్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, మ్యాసివ్ బ్యాటరీ, 45 watts ఛార్జింగ్, Type-C ఛార్జింగ్ పోర్ట్, ఎటువంటి 3.5mm జాక్ అయితే ఏమీ ఉండదు. బ్యాటరీ విషయంలో కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా 23,999 లిటిల్ బిట్ హై వైప్ అయితే కనిపిస్తుంది ప్రైస్. ఒకవేళ 22,000కి వస్తే ఏ కార్డ్స్ యూజ్ చేసినా సరే డెఫినెట్లీ 22,000కి ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఇదే మొబైల్ మీకు సెకండ్ హ్యాండ్లో ఇలా వస్తే 18,000 దాకా అయితే మీరైతే తీసుకోవచ్చు. ఈవెన్ అది ఒక 2-3 నెలల మొబైల్ అయినప్పటికీ. సో ఇదనమాట ఓవరాల్గా చూసుకుంటే ఇక నథింగ్ ఫోన్ 2A గురించి. మరి మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటే కింద నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాకు కొంచెం మెసేజ్ అయితే చేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్